హర హర మహాదేవ్ శంభో శంకర. సో మొత్తానికి ప్రయాగ చేరుకున్నాను. సో నేను ఈ వీడియోలో చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వింటే చాలామందికి హెల్ప్ అవుతుంది అనుకొని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ కుంభమేళకు బయలుదేరే వాళ్ళు పూర్తి వివరాలన్నింటినీ తెలుసుకోండి. చాలా ఎడ్యుకేట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కుంభమేళలో. సో మనం ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాము, ఎలా బయలుదేరుతున్నాము, ఎలా ఇక్కడికి వస్తున్నాము అనేది. ఎందుకంటే ప్రయాగ అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ కుంభమేళ జరుగుతూ ఉందో రేపు అమావాస్య అవ్వటం, విశిష్ట అమావాస్య అవ్వటంతో చాలా చాలా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కూడా నాగసాధువులు, సాధువులు, అఘోరీలు అందరూ వస్తున్నారు. అఖండ భారతంలో ఉన్నటువంటి సాధువులంతా ఇక్కడ ఉండబోతున్నారు. సో కాబట్టి ప్రయాగ చుట్టుపక్కల వచ్చేటువంటి వేస్ అన్నిటిని కూడా క్లోజ్ చేసేసారు. అసలు ఎక్కడి నుంచి ఎలా వస్తున్నారో తెలియట్లేదు. జనాలు అయితే బీభత్సంగా వస్తున్నారు. చూశారు కదా, అసలు ఒక 15-20 కిలోమీటర్ల వరకు అట్లా అన్ని హైవేలో అన్ని కార్లు ఆపేసి ఎక్కడికక్కడ కార్లు కూర్చొని ఉన్నారనమాట. మనకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ సజెషన్స్ తీసుకోండి, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. వచ్చేటప్పుడు మాత్రం మర్చిపోకుండా పెద్దవాళ్ళు అయితే షట్టర్స్ తెచ్చుకోండి, తర్వాత దుప్పట్లు తెచ్చుకోండి. మోతబరు అని డెఫినెట్గా అనుకోకండి. పెద్దవాళ్ళు నెక్ పిల్లో ఒకటి తెచ్చుకోండి. ఇది హెల్ప్ అవుతుంది. ఎక్కడన్నా మీరు విశ్రాంతి తీసుకోవాలనుకున్నా కూడా ఏదన్నా టెంట్లు కూడా ఇక్కడ అసలు ఏవి దొరకట్లేదు. అసలు అకామిడేషన్ కూడా హోటల్స్ ఉన్నాయి. హోటల్స్ ఉన్నా కూడా ఒకటికి 3 times వసూలు చేస్తున్నారు. ఇక్కడ 3-4 times వసూలు చేస్తున్నారు. అలా ఆగేస్తున్నారనమాట. ఇది నేనున్నది హైవే. మొత్తం ఎక్కడికక్కడ కార్లన్నీ ఆగిపోయినాయి. చక్కగా కార్లన్నీ పార్క్ చేసేసుకొని ఇలా కిలోమీటర్ల వరకు. మీకు ఇంకొక విషయం ఏంటంటే అసలు ఎన్ని వెహికల్స్ వచ్చాయంటే నాకు అసలు ఇది ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే ఎంటర్ అవ్వగానే ఎక్కడికక్కడే ఇది జస్ట్ నేను చూపించేది 12 కిలోమీటర్ల అవతల విషయం మాత్రమే. అదిగోండి చూడండి నా వెనక మొత్తం పార్కింగ్ మొత్తం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మీ వాళ్ళకి ఎప్పటికప్పుడు మీ వివరాలు అందిస్తూ ఉండండి. ఎక్కడున్నారో చెప్తూ ఉండండి. వీలైతే లొకేషన్స్ షేర్ చేసుకుంటూ ఉండండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ఎక్కువ చూపిస్తున్నారు. కాబట్టి మనకి ఏదన్నా ఇబ్బంది ఎదురైనా, లేకపోతే మనం ఏదైనా ఇరుక్కున్నా కూడా ఏదైనా సజెషన్స్ కావాలన్నా మన ఇంటి నుంచి వాళ్ళు మనకు అందియడమో, లేకపోతే దానికి సొల్యూషన్ ఇక్కడున్నా మనకి టెన్షన్ పడిపోతూ ఉంటాం, వాళ్ళు మనకి హెల్ప్ చేయడమో చేస్తారు. సో ఇది మాత్రం మర్చిపోవద్దు.